మరి యొక్క సమయంలో దేవుని వాక్యములోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరి ఒకసారి నీ వాక్యములో నుండి కొన్ని మాటలు, కొన్ని సత్యములు మేము ధ్యానించిన ఇంటుండగా నీ పరిశుద్ధ సన్నిధి నాతోనూ వినుచున్న బిడ్డలతోనూ ఉంచండి. ప్రభువా, వినిన వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకున్నటకు నీ సన్నిధి, నీ నడిపింపు మాకు దయచేయండి. మరి ఒకసారి ఈ స్థలమంతయు నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నన్ను నీ నోటి బూరగా వాడుకొనుమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. మరి సమయంలో దేవుని వాక్యములో నుండి 1 కొరింథీ 15వ అధ్యాయం మొదటి నుండి మరి గమనిస్తే మరి 12 వచనాలు చదవాలని కోరుచున్నాను. అమ్మా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తులలో కొందరికి కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా పడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించుతిరి. చాలా థ్యాంక్ యూ. మరి గమనించినట్లయితే ఇక్కడ 10వ వచనం మరి ఒకసారి చదువుదాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగము నేను ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, నిన్న సహోదరుడు రోహిత్ గారు మాట్లాడుతూ ఒక వాక్యము చూసి, ఇది అందరి ఇండ్లల్లో ఉంటుంది కదా అంకుల్ అన్నాడు. ఇది అందరి ఇండ్లల్లో ఉంటుంది కదా అంకుల్ అన్నాడు. ఏంటిది అంటే, నా కృప నీకు చాలును. అంటే మరి ఆ అందరి ఇళ్ళల్లో అది ఉంటే మనం ఇవ్వద్దా అంటే, ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంది కదా అని అన్నాడు. అంటే నాకు అప్పుడు దేవుని వాక్యములో నుండి ఆ యొక్క అంశం మీదనే కొన్ని అంశాలు జ్ఞాపకం చేయాలని మరి రాత్రి కాలము చాలాసేపు కూర్చుని మరి దాదాపు 2 గంటల సమయం వరకు ఈ యొక్క అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏమిటి అంటే, దేవుని కృప, దేవుని దయ అనే అంశాన్ని ఈరోజు మీ ముందు కొన్ని వాక్య భాగములతో మరి అందించాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మరి గమనించినట్లయితే ఇందులో చాలా చక్కగా గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఈరోజు మనం ఈ స్థితిలో, ఈ స్థలములో ఈ రీతిగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. వీఆర్ నాట్ పెయిడ్ ఎనీథింగ్ ఫర్ దట్ గ్రేస్ కదండి. ఆ కృప కొరకు మనం ఏమి చెల్లించటలేదు. ఆ కృప కొరకు మనం ఏమీ చెల్లించటలేదు. నీవు ఏమై ఉన్నావో ఈ దినమందు అది ఆయన కృప ద్వారానే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి జ్ఞాపకము చేయబడుతున్నాం. చాలా చక్కటి మాట. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఇక్కడ వ్యక్తిగతంగా సంబోధించిన మాట. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? పౌలు భక్తుడు. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఏమై ఉన్నాను అది నా సామర్థ్యము కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానము కాదు, నా ప్రవర్తన కాదు, నా క్రియలు కావు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఈ స్థితిలో ఈ దినమందు ఈ రీతిగా ఉన్నాను అంటే అది నీ యొక్క ఉచితమైన కృప. నీవు నన్ను ప్రేమించుట ద్వారా, నన్ను కనికరించి కాపాడి రక్షించి ఆశీర్వదించుట ద్వారా నేను ఈ దినమందు ఈ స్థితిలో ఉంటున్నాను. మనం అతిశయించడానికి ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా అతిశయిస్తే వాళ్ళు ఏంటమ్మా? బుద్ధిహీనులు. నేను కష్టపడ్డా, నా సామర్థ్యం, రాత్రి పగలు చదివినా, పరిగెత్తి పోయినా, ఇవన్నీ దేవుని దృష్టిలో ఒప్పుకునే విషయాలు కావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది మాట్లాడతారు, మా తాత ముత్తాతల నుంచి మేము ఆస్తిపరులం. కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, మా తాతల నుంచి మేము ఆస్తిపరులం, ఇప్పుడు ఏం సంపాదించాలి. అది ఏదైనా నీ తాతకు కూడా దేవుడే ఆశీర్వదించాడు, నీ ముత్తాతకు కూడా దేవుడే ఆశీర్వాదం ఇచ్చాడు. వాళ్ళు ఏమి చేయకపోయినా నీవు సంపాదించినా అది దేవుని కృపయే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గమనించినట్లయితే పౌలు భక్తుడు సంపాదించిన కిరీటాలు, ట్రాఫీస్ లేక బహుమానములన్నీ కూడా ఆయన యొక్క కృప ద్వారానే అంటున్నాడు. దేవుని కృప ద్వారానే నేను అన్ని సంపాదించాను. నేను ఒక బుక్లో చదివితే ఒక చక్కటి సెంటెన్స్ చూశాను. పాల్ వాస్ ఆల్సో ఏ ట్రాఫీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అంట. ఎంత చక్కటి మాట. పౌలు ఎప్పుడు అతిశయించలే. మనలో చాలా మందికి అతిశయం ఉంటుంది. నేను అనుకుంటాను, ఏమి చూసి అతిశయిస్తారో, ఎందుకు అహం, ఎందుకు ఆ గర్వం, ఎందుకు ఆ యొక్క తలబిరుసు అంటాం కదా, ఇవెందుకు? అమ్మగారు సాక్ష్యం చెప్తున్నారు, ఎప్పుడు నేను చనిపోతా అని. దేవుడు నిర్ణయించిన సమయమే అమ్మ. నీవు పడి కొంతమంది పోయి ఏం చేస్తారు, చచ్చిపోవాలని ట్యాంక్ బండ్లో దుంకేస్తారు. అయినా కానీ అక్కడ పోలీసుని పెట్టారు మీద టవర్లా. ఎవరన్నా దుంకంగానే ఈతగాళ్ళు వచ్చి గుంజుకుపోయి బయట వేసి చెంపదెబ్బ కొట్టి, బుద్ధి లేదా గీడెందుకు చస్తున్నావు అంటారు. నీ టైం ఇంకా రాలేదు నువ్వు సావడానికి అని. కాబట్టి నీ యొక్క ప్రాణం మీద నీకు అధికారం లేదు. ఎందుకంటే నువ్వు సంపాదించింది కాదు ఈ ప్రాణం, ఈ జీవితం, అది దేవుడిచ్చినటువంటిది. కాబట్టి దాని మీద నీకేం అధికారం లేదు. చాలామంది అలాంటి ఆలోచన చేస్తారు. దేవుని కృపలో మనం ఉండవలసిన వారమైంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కృపనే మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది. మరి గమనించినట్లయితే కొన్ని నేను దాదాపు 7 అంశాలు రాశాను, కానీ
3 లేక 4 చెప్పి ముగిస్తాను టైంని బట్టి. మొట్టమొదటిగా గమనించినట్లయితే దేవుని కృప ద్వారా మనము రక్షింపబడిన వారము. దేవుని కృప ద్వారా మనము రక్షింపబడిన వారం. దేవుని కృప లేకపోతే నీవు నేను రక్షణ పొందలేము. దేవుడు పట్టుకుంటాడట ఏదో ఒక సమయంలో. చాలామంది బాప్తిసం తీసుకునేటప్పుడు సాక్ష్యం చెప్తారు, దేవుడు నాకు ఈ వాక్యముతో మాట్లాడాడు. చాలామంది చెప్తారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అంటారు. ఇంకా కొంతమంది నానా రకములైన వాక్యాలు ఒకటి సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు సాక్ష్యాలు లేవు. అనాది కాలంలో బాప్తిసం పొందాలంటే ప్రతి వ్యక్తి సంఘ పెద్దల ముందు సాక్ష్యం ఇవ్వాలి. నీకెందుకు బాప్తిసం తీసుకపోకపోతే క్రైస్తవుడు కాదా, బాప్తిసం తీసుకోకపోతే పరలోక రాజ్యం పోవా, బాప్తిసం తీసుకపోకపోతే నీకు ఉద్యోగం, అనేకమైన ప్రశ్నలు వేసేవారు. కానీ ఈ రోజుల్లో ఏమీ లేదు. పెళ్ళి అనగానే వచ్చి బాప్తిసం అంటున్నారు, ఇంకేదో అనగానే ఇంకొక బాప్తిసం అంటున్నారు. మొన్ననే నేను ఒక చర్చి దగ్గరికి పోయాను, లాస్ట్ సాటర్డే ఒక మీటింగ్ అని. దబా తొట్టి నింపుతా ఉన్నారు. ఏమైంది బాబు ఇక్కడ అంటే, లేదు సార్ ఇలా బాప్టిజం అంటే ఎప్పుడు అంటే ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దిగిండంట, వస్తున్నాడు, యూకే నుంచి వస్తున్నాడు. ఇలాంటి బాప్తిసములు దేవుడు అంగీకరించాడు. రక్షణ లేని బాప్తిసములు దేవునికి అవసరం లేదు. నీవు రక్షణ పొందినప్పుడే, ఆయన గురించి నీవు తెలుసుకొనినప్పుడే, ఆయనలో ఉండినటువంటి సామర్థ్యమును నీవు ఎరిగినప్పుడే, ఆయన నీ జీవితములో ఒక దేవాది దేవుడైన శక్తివంతుడుగా ఉన్నప్పుడే నీవు ఆ యొక్క బాప్తిసమునకు అర్హుడు. నీ పాపములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీవు పాపాలు దాచిపెట్టి నీవు రక్షణ పొందడానికి అర్హుడవే కాదు, నీ స్వంత నోటితో నీ పాపములను ఒప్పుకొని ప్రభు అయిన యేసు నా రక్షకుడు అని నీవు గుర్తించినప్పుడే నీవు దానికి అర్హుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే వీఆర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన్నే మొదట మనలను ప్రేమించాడు. దేవుని వాక్యం, ఆయన ప్రేమించకపోతే నీకు రక్షణ లేదు. ఆయన నిన్ను ప్రేమించాడు. నీవు నశించిపోకూడదు, నీవు నరకమునకు పాత్రుడవు కాకూడదు, ఆ నిత్యమైన నరకాగ్నిలో నీవు కాల్చబడకూడదు, నీవు నేనుండు స్థలములో ఉండాలని ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆ యొక్క విలువైన రక్షణనిచ్చాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించకపోతే నీకు నాకు రక్షణ లేదు. ఆయన ముందుగానే మనలను ప్రేమించెను. దేవుని వాక్యములో మనము చూస్తాం. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాం. నువ్వు దేవుని దగ్గరికి మొదట రాలేదు. ఎవరు వచ్చారమ్మా? ఆయనే మన దగ్గరికి వచ్చి, నీవు నశించిపోకూడదు, నీవు అగ్నిలో కాల్చబడకూడదు, నీవు నిత్యమైన నరకానికి వెళ్ళకూడదు, నేనుండు చోటనే నీవు ఉండాలని ఆయన నిన్ను ప్రేమించాడు. బాగా ప్రేమించి మనకు బాగా సహాయం చేస్తే మనం ఏం చేస్తాం? మనం కూడా ప్రేమిస్తాం. దేవుడే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనమును ప్రేమించుచున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనము రక్షణ పొందుచున్నాము, రక్షింపబడుచున్నాము. ఇందులోనే 10వ వచనం చూడమా, మొదటి యోహాను 4:10. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి
మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎంత చక్కటి మాట. ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఈ లోకములో ఎవరు కూడా నశించిపోకూడదు. ప్రతి వారికి నీ యొక్క వర్తమానము, నీ గొప్పతనము, నీ సామర్థ్యము తెలియజేయాలనే ఉద్దేశముతో ఆయన కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. ఆ కుమారుని ద్వారా నీకు నాకు రక్షణ ఇవ్వబడింది. ఆయన ఏం చేశాడు? మనల్ని ప్రేమించి మనము నశించకూడదని ఆయన కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. మనం అనుకుంటున్నాం, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుని సన్నిధి. నీవేం ప్రేమించట్లేదు. నీ ప్రేమలో కల్మషం ఉంది లేదమ్మా? స్వార్థంతో ప్రేమిస్తాం కొంతమంది, దురాశతో కొంతమంది ప్రేమిస్తాం. నేను ఆయన్ను ప్రేమించినట్టు నటిస్తే నాకేదో ప్రయోజనం అని అనుకుంటా కదా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఘనపరిచి మనకిచ్చాడు. ఇంకో చాలా ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు అనే మాట ఉంటుంది. ఎఫెసీ ఏంటమ్మా? పెద్దగా చదవమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అవునమ్మా? ఒప్పుకుంటామా? ఎంత చక్కగా వ్రాస్తున్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి ఆర్ సేవ్డ్. ఆయన కృపచేత మనం రక్షింపబడినాం. చాలాసార్లు అనుకుంటున్నాం, నేను పోయి అడగకపోతే నాకు రక్షణ ఎడికెళ్ళి వస్తుంది. దేవుడు నీకు నిర్ణయించాడు. దేవుడు అందరి పట్ల ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరి మీద కూడా దేవుడి యొక్క ఉద్దేశం, ప్రణాళిక ఉన్నది. కానీ కొంతమంది ఆ ఉద్దేశాన్ని గుర్తిస్తాం, స్వీకరిస్తాం. కొంతమంది గుర్తించము, స్వీకరించాం. కొంతమంది చాలా ఈ మధ్య కాలంలో చాలా వాట్ ఈస్ లైఫ్ బై ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. బుద్ధిహీనులు. అందుకే వచ్చావా లోకంలోని? వాట్ ఈస్ లైఫ్ అంటే? గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ పర్పస్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి వ్యక్తిగత జీవితములో ఆయన ఒక ఉద్దేశంతో ఉన్నాడు. చెలేతో చెలే నైతో బర్కాస్ అంట. చెలేతో చెలే నైతో బర్కాసా. వాట్ ఈస్ దిస్? అజ్ఞానం, అవిధేయత, నిర్లక్ష్యం, మూర్ఖత్వం. దేవుడు ప్రతి వారి పట్ల ఒక ఆలోచన కలిగి ప్రతివారు రక్షణ పొందాలనే ఉద్దేశంతో ఆయన మనల్ని ప్రేమించాడు. మనము నశించకూడదు అని ఆయన కుమారుణ్ణి పంపించి ఆయన రక్షణ మనకిచ్చాడు. మీరు విశ్వాసము ద్వారా అన్నాడు. అందుకే అక్కడ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యమని అక్కడ అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాం. దేవుని దయ అండి. అందరు ఎక్కువగా మాట్లాడేది హౌ ఆర్ యు బ్రదర్ అంటే అంతా దేవుని దయ. అందరు అంటారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎలా ఉన్నామంటే దేవుని దయ, మీ ప్రార్థన. రెండో మాట మీ ప్రార్థన. దేవుని నిజంగా దేవుడి యొక్క కృపా దయ మన పట్ల ఎంతగానో ఉన్నది అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం దయచేసి చూడండి. ఆమోసు గ్రంథము ఇక్కడ గమనించినట్లయితే
చాలా చక్కగా మనకు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఏమిటంటే కీడును ద్వేషించి మేలును ప్రేమించుము. కీడును ద్వేషించి మేలును ప్రేమించుము. గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. చక్కటి మాట. కీడును ద్వేషించాలి విశ్వాసులు. దేన్ని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. We must love God. We must love God with your whole heart. అది చేయడం లేదు. మనము ఆయన్ను ఘనపరచడం లేదు. కీడును ద్వేషించమంటే కీడును ఆశిస్తున్నాం. అందుకే ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఎప్పుడు మన జీవితంలో ఆ యొక్క కీడు విషయములో లేక వ్యతిరేకత విషయములో ఆసక్తి కలిగి ఉన్నాం, దేవుణ్ణి ప్రేమించుటలో వెనుకకు జారి ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. ఇక్కడ జ్ఞాపకము చేసినటువంటి మాట అక్కడ ఆమోస్ ఏమంటా ఉన్నాడు అంటే, ఆయన బ్రతిమాలుతున్నాడు ఆయన యొక్క బిడ్డలను, ఆయన యొక్క మరి ప్రజలను యథార్థమైన మార్గములో నడవండి, యథార్థమైన మార్గములో నడువమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రిపెంట్ అండ్ వాక్ ఇన్ ద రైట్ వే అంటున్నాడు. రిపెంట్ పశ్చాత్తాపము నొంది, ప్రాయశ్చిత్తము నొంది ఆ యొక్క కీడు మార్గములను విడిచి దేవుని మార్గములో నడవండి. ఈ రిపెంట్, ప్రాయశ్చిత్తము చెందు, పశ్చాత్తాపము నందు దేవుని సముఖములో నడుమని జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రెండవ అంశమును జ్ఞాపకము చేస్తాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దయ వలన మనము క్రమశిక్షణలో ఉన్నాం. దేవుని దయతో మనము క్రమశిక్షణలో విన్నాం. We are disciplined by the grace of God. We are disciplined by the grace of God. దేవుని కృప ద్వారా, దేవుని దయ ద్వారా మనము ఆ యొక్క మరి శిక్షణలో, క్రమశిక్షణలో ఉన్నాం. డిసిప్లిన్, డిసైపుల్ వెరీ క్లోజ్ రిలేటెడ్ వర్డ్స్ అంట. అవునమ్మా? ఎందుకు చెప్పండి? డిసిప్లిన్కు డిసైపుల్కి ఎందుకు క్లోజ్లీ రిలేటెడ్ వర్డ్ అన్నారు? నీవు డిసైపుల్ కావాలంటే డిసిప్లిన్ ఉండాలి. నీవు శిష్యుడవుగా దేవుని కొరకు మార్చబడాలంటే క్రమశిక్షణ ఉండాలి. ఇఫ్ యు డోంట్ హ్యావ్ డిసిప్లిన్, యూ కెనాట్ బికమ్ హిస్ డిసైపుల్. ఆయన శిష్యుడవు కాలేవు. నీవెప్పుడైతే ఒక చక్కటి క్రమశిక్షణలో, దేవుడు బయలుపరిచిన మార్గములో, దేవుడు సూచించిన మార్గములో నీవు నడిచినప్పుడు, ఆయన అడుగు జాడల్లో, ఆయన కట్టడలను, విధులను నీవు పాటించినప్పుడే నీవు ఆయనకు శిష్యుడవు. అవన్నీ నీవు ఏం పాటించకుండా, ఆయన కట్టడలు, విధులు, నీతి, న్యాయము ఏది జరిగించకుండా ఐ యామ్ హిస్ డిసైపుల్, నేను ఆయన శిష్యుడను అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఒప్పుకునే అంశం కాదు. అందుకే దేర్ ఈస్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ డిసిప్లిన్ అండ్ డిసైపుల్. ఎప్పుడైతే నీవు క్రమశిక్షణలో ఉంటావో అప్పుడే నీవు ఆయనకు శిష్యుడవు, శిష్యురాలు. నీలో క్రమశిక్షణ లేదు, నీవు ఆయన ఆజ్ఞానుసారముగా జీవించడము లేదు, నీలో ఆ శిష్యత్వము లేదు అని నీవు గుర్తించాలి. దేవుని కృప ద్వారా మనకు ఆయన క్రమశిక్షణ ఇచ్చాడు. ఆ క్రమశిక్షణలో ఉంటున్నామా? ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమైంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క డిసిప్లిన్ లేక డిసైపుల్ అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటిది. బుక్లో రాస్తా ఉన్నాడు, ఒక చెట్టుకు పెద్ద వేరు ఉంటుంది కదమ్మా, మెయిన్ రూట్ అది అంట. అది డిసైపుల్. నువ్వు ఎప్పుడైతే ఒక చెట్టు
మరి ఏ విధముగా మెయిన్ రూట్ ఏ విధంగా ఉంటుందో అలాంటిది నీ జీవితంలో ఉన్నప్పుడే నీవు ఆ క్రమశిక్షణలో వెళ్ళగలవు. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకము చేస్తా ఉన్నాను, దేవుని యొక్క కృప మనల్ని రక్షిస్తుంది. మనం గమనిస్తే తీతు పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడునై యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 11వ వచనం ఏమంటున్నాడు? ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. దేవుని కృప మన దగ్గరికి వచ్చి హెచ్చరిస్తుంది, నీకున్న లోకములో ఉన్న వాటినన్నిటిని విడిచిపెట్టాను. మూడే చాలా బ్రీఫ్గా చెప్పాడు కదా. 3 ఏంటిదమ్మా? లోకాశ, నేత్రాశ, గర్వం. జీవపు డంబం ఇన్ ద సెన్స్ గర్వం. మనం గర్వం అంటలేం, వాక్యంలో అది మనం చూస్తే గర్వం. జీవపు డంబం అంటే ఏందమ్మా? హిపోక్రసీ, వేషధారణ, ఒక రకమైన గర్వం. అవన్నీ విడిచిపెట్టమంటున్నాడు. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అవి విసర్జించాలి. దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. వాటినేమో మనం సేఫ్ డిపాజిట్ లాకర్లలో పెట్టుకున్నట్టు ఆ దురాశలు, ఆ యొక్క చెడ్డ బుద్ధి, గర్వము అన్ని లోపల భద్రపరచుకొని జీవిస్తూ ఉన్నాం. ఆయన నిన్ను నన్ను రక్షించి మనం ఆయన కొరకు గొప్ప సాధనములుగా ఉండాలి, వాడబడాలని దేవుడు ఆశిస్తే మనం వాటిని విసర్జించాం. మనకు ఆశ ఏంటి? అంతా కావాలి కావాలి కావాలి. ఎవ్రీథింగ్ ఐ వాంట్, ఎవ్రీథింగ్ ఐ వాంట్ కదండి. అందుకే మనము దేవుని కొరకు వాడబడటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. 3వ మాటను మనం చూస్తాం. ఇది చెప్పి నేను ముగిస్తాను. మరి ఇక్కడ గమనిస్తే దేవుని దయతో మనము సంపన్నులమయ్యాం. ఇది అందరికీ ప్రాముఖ్యమైనది. దేవుని దయ లేకపోతే సంపన్నులమయ్యామండి అంటే ఆస్తిపరులము, ఐశ్వర్యవంతులం. దేవుడు ఇస్తేనే కదా. ఏమ్మా పద్మావతి, నీ కష్టం ఉందా ఏమన్నా? దేవుడు ఆశీర్వదించాడు. కష్టం లేదు అని కాదు, దేవుడి ఆశీర్వాదం ఉన్నది, దేవుడి ప్రేమ ఉన్నది, దేవుని రక్షణ ఉన్నది, దేవుని భద్రత ఉన్నది. కాబట్టి మనం సంపన్నులం అవుతున్నాం. దేవుడు మనల్ని ప్రేమించుట ద్వారానే మనము సంపన్నులం అవుతున్నాం. ఈ బేతేలు సంఘములో దేవుడు అందరినీ ఆశీర్వదించాడండి. ఇంకెవరిని ఆశీర్వదించలేదంటే అతి త్వరలో దేవుడు వాళ్ళను కూడా ఆశీర్వదిస్తాడు. దేవునితో మనము మంచి సహవాసము కలిగి ఆయన ప్రేమించినప్పుడు ఆయన్ను మనము స్వీకరించి మనం ఆయన్ను ప్రేమిస్తూ ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడు అందరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడి దగ్గర పార్షియాలిటీ లేదండి. తన మన అని లేదు, నావోడు నీవోడు అని లేదు. దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. అందరికీ ఆయన విలువైన రక్తము చిందించాడు. ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూప్ అని లేదండి.
నా గ్రూపు జాషువకు రాదు, జాషువ గ్రూప్ ఇంకొకరికి రాదు, కానీ యేసయ్య గ్రూపు అందరికీ వస్తుంది. లోకములో సృష్టి యావత్తులో ఉన్న ప్రతివాడు కూడా ఆ యొక్క రక్తములో కడగబడినప్పుడు, ఆయన కృపలో ఆయన సొత్తు అయినప్పుడు వారు ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. వీఆర్ ఎన్రిచ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క దయతో మనము సంపన్నులమైనాము. ఆయన దయ లేకుండా నీవు నేను ఏమి చేయలేము, ఏమి పొందుకొనలేము. ఒకప్పుడు ఏ యొక్క ఆధిక్యత లేని వారము, ఏ ఒక్క సంపన్నత లేని వారము, ఏ ఒక్క విలువ లేనటువంటి వారము, ఈ దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఈ దినమందు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను బాల్యంలో ఉండినప్పుడు ఒక సహోదరుడు విశ్వాసి ఎప్పుడు మరి చదువుతూ బర్రెలు గేదెలు మేపుతా ఉండే. పొద్దున పోయి స్కూలుకు పోయి బర్రెలు దోలొచ్చి మళ్ళీ స్కూలుకు పోయి మళ్ళీ తీసుకొని వస్తుండే. సాయంత్రం చేతుల పలక పుస్తకం, అప్పుడు పలకలే, ఇప్పుడేమో మోయలేని బ్యాగులు అయిపోయినాయి, పిల్లలు ఈపులు పోతున్నాయి మెడలకేస్తే. మరి గమనిస్తే ఆయన ఒకరోజు మాట్లాడుతూ, ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లో, ఒకప్పుడు బర్రెలు మేకలు గేదెలు మేపేటోన్ని దేవుడు ఈరోజు నన్ను ఎంత ఆశీర్వదించాడు. పాస్టర్ గారు, అగో నా కార్, నాకు 3 బిడ్డలు, నా వైఫ్ టీచర్. దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐఎమ్ నథింగ్, నేను జీరో. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి జ్ఞాపకము చేయబడుతున్నాం. మన మంచి క్రియలు కాదు, మనం ఆయన్ను ప్రేమిస్తున్నామని కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలైన మనందరినీ కూడా సంపన్నులుగా ఆస్తిపరులుగా చేయడానికి దేవుడు ఇష్టపడినాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. దేవుని వాక్యములో మనము గమనిస్తే 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏంటమ్మా? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎదుగురు కదా. అమ్మా, అండర్లైన్ చేసుకో. ఏంటి? ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎవరి నిమిత్తము? మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడయ్యిండు కూడా. నీకెట్లా తెలుసు ధనవంతుడు? పాస్టర్ గారు యేసయ్య కదండి. నీకు తెలుసాయా సత్యనారాయణ గారు ఆయన ధనవంతుడని? 100%. యూదులకు రాజు, యూదులు బహు ఆస్తిపరులు, వాళ్ళకు రాజు. ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తము ఆయన ఏమయ్యాడమా? దరిద్రుడయ్యాడు. దరిద్రుడు ఎందుకు అయ్యాడంటే మనము ధనవంతులము కావాలి, మనము ధనవంతులము కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. He want all his children to become rich. ఆయన సంతానమంతా, ఆయన బిడ్డలంతా, ఆయన యొక్క స్వాస్థ్యమంతా కూడా గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలి. నేను పేర్లు చెప్తూ పోతే 100 మంది పేర్లు చెప్తా. ఇక్కడ ఎంతమంది ఆశీర్వదించబడ్డారో లిస్ట్ నా దగ్గర. ఇక్కడ కూర్చున్నోళ్ళేమి, ఇక్కడ కూర్చున్నోళ్ళేమి. ఒకప్పుడు బేతేలు చర్చి ప్రారంభించబడినప్పుడు, నేను ఈ స్థలంలో కాపరిగా వచ్చినప్పుడు ఉన్నవారి స్థితి
ఈరోజు వారి స్థితిని చూస్తే ఒక గొప్ప సంతోషం. దేవుడు అందరిని బహుగా ఆశీర్వదించాడు. అంత గొప్ప ఆశీర్వాదములను దేవుడిచ్చాడు. ఆయన మన కొరకు, ధనవంతుడైన వాడు మన కొరకు దరిద్రుడై మనల్ని ధనికులుగా చేయడానికి, సంపన్నులుగా చేయడానికి ఆయన తన కృపను చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. 1 కొరింథీ 4:7 చూడండి. ఎందుకనగా నీకు అసాధ్యము కలుగా ఆధిక్యము కలుగజేయువాడెవడు? కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందియుండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా. పొంది కూడా పొందనట్టు నీవు అతిశయించనేలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేసిన వాడెవడు? ప్రశ్న వేసుకో. ఉందాం అక్కడ క్వశ్చన్ మార్క్. ఇంత స్థితికి తెచ్చిన వాడెవడు? ఈ స్థితిలో ఉన్న నన్ను చేసిన వాడెవడు? నాకు ఈ యొక్క స్థానము, సంపన్నత కలుగజేసిన వాడెవడు? పౌలు భక్తుడు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. అయ్యా, నేను మీ కొరకు దరిద్రుడుగా అయ్యాను, మీ కొరకు నేను ఆ శిలువ మ్రానుకెక్కాను, మిమ్మలను రక్షించి మీరు నా సొత్తుగా ఉండుటకు, నేనుండు స్థలములో మీరుండుటకు నేను సమస్తము త్యాగము చేశాను. ఆయనను గుర్తించటలేదు, ఆయన్ను ఒప్పుకొనుటలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. మన యొక్క జీవితములో మనము శక్తివంతులము కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. He wants all his children to become strong. ఎంత గొప్ప ఆశ అండి. 7 దినాల్లో పక్కోడు మంచిగా అయితే మనం ఓర్వలేం. పక్కోడు కొంచెం ఆస్తి సంపాదిస్తే మనం ఓర్వలేం. పక్కోడికి 4 వాహనాలుంటే మనం ఓర్వలేం. పక్కోడు 4 సంపన్నమైనవి ఆస్తి ఐశ్వర్యములు, వెండి బంగారములు సంపాదిస్తే ఓర్వలేం కదా. యేసయ్యనేమో అందరూ సంపన్నులు కావాలి, అందరూ బలవంతులు కావాలి, అందరూ ఆశీర్వదించబడాలి అనుకుంటామా? దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, ఆయనకి ఇచ్చాడులే అని అది అనము. కానీ ఎట్లా సంపాదించుంటాడు? ఏం వ్యాపారం చేస్తాడు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్వెస్టిగేషన్ కదండి. ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దేవుడు ఆయనకి ఇచ్చాడులే, నాకు కూడా ఇస్తాడు, దేవుడిని అడుగుతాను అనుకుంటామా? అనుకోం. ఎంత చూడండి మనలో. అందుకే ఆ మాట అన్నాడేమో, ఎదుటివాని కంటిలో నీవు నలుసును చూస్తున్నావు, నీ కంట్లో దూలముందంట. కాబట్టి మనం ఎదుటివాన్ని ఈర్ష్యపడొద్దు. అందుకే అది ఆయన రాశాడు కీర్తనలో, చెడ్డవాణిని చూచి నీవు వ్యసన పడకము. వాడికి ఏమి ఇవ్వాలో, ఏమి చెందాలో, ఏమి అనుభవించాలో అది ఆల్రెడీ డిసైడెడ్. కాబట్టి నువ్వు వాడి గురించి అసూయ పడకు, వ్యసన పడకు. వాడి అంతము, వాడికి రావాల్సింది ఆల్రెడీ ప్రిపేర్డ్. కాబట్టి నీ గురించి నిన్ను నీవు ఆలోచించుకో అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. దేవుని దయ వలన మనము శక్తిమంతులమయ్యాం. దేవుని దయ ద్వారా శక్తిమంతులమయ్యాం. అమ్మగారు వరలక్ష్మి గారు చెప్పారు, ఆ యేసయ్య ఆ దేవుడే నన్ను బలపరిచాడు, మంచి చేశాడు. ఎస్, 100% ఆమెనే కాదు, మనందరినీ కూడా ఆయన శక్తివంతులనుగా చేస్తున్నాడు. ఒకసారి ఆదామయ్య గారు చాలా వీక్ అయిపోయినాడు. అవునయ్యా, చాలా బలహీనుడు అయిపోయాడు.
నడవలేక పరిస్థితి ఉంది. ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాం అందరం. ఆ తర్వాత ఒక ఫైన్ డే ఆయన బండి వేసుకొని స్పీడ్లో పోతా ఉంటే చూసా. అరే మొన్నటిదాకా నడవలేకుండే, కష్టంతో నుండే, ఇంత హై స్పీడ్లో పోతున్నాడు. వాళ్ళ అబ్బాయిని అడిగా, డ్రైవ్ చేస్తుండే అంకుల్ నరేందర్, మళ్ళా డ్రైవ్ చేస్తూ ఉండే. ఎవరు ఇచ్చారయ్యా శక్తి? యేసయ్య. హల్లెలూయా. మనల్ని బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బలహీనతలో మనల్ని బలపరిచే దేవుడు. చివరి వాక్యం చదువుదాం. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. ఈ వాక్యము కూడా ప్రతి వారికి అవసరం. అందుకు నా కృప నీకు చాలును. రాత్రికాలం సహోదరుడు రోహిత్ అన్నాడు, నా కృప నీకు చాలును. ఇది అందరికి వస్తుంది కదా అంకుల్, అందరి కాడ ఉంది. ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆ వాగ్దానం ఎవరికి వస్తుందో తెలియదు. చాలా విలువైన వాగ్దానం, ప్రామిస్ అది. వాగ్దానాలు, దేవుని వాక్యంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానములో మీకు ఏ వాగ్దానం వస్తుంది? నా కృప నీకు చాలును, బలహీనత యందు శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన నాతో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంతా మీరు ఇంటికి వెళ్ళినాక ఈ 9వ వచనం నుండి కింది వరకు అంతా చదవండి. మనల్ని బలపరిచే వాక్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 10వ వచనం చూడమ్మా. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. సంతోషించే వాళ్ళు చేయలేపుదామమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మన కష్టాల్లో మనం సంతోషించాలి, హింసల్లో సంతోషించాలి, ఉపద్రవముల్లో సంతోషించాలి. పౌలు భక్తుడు ఎన్నో శ్రమలు పొందాడు. కొరడాలతో కొట్టబడినాడు, బెత్తములతో కొట్టబడినాడు. ఆ యొక్క పడవలు పగిలి ఆ నీటిలో మునిగి ఆ యొక్క బాధలు ఎన్నో మారులు కొట్టబడినాడు. అయినను ఆయన పలికే మాట ఇది, నేను అన్నిటిలో బహుగా సంతోషించుచున్నాను. చిన్న జ్వరం వచ్చింది, 10 రోజులైంది. ఇంకేదో రోగం వచ్చింది, ఇంకా కొద్ది కాలమైంది. కొన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులు కలిగాయి. ఇంకా దేవుడు ఏడుండండి, ఊకే దేవుడు దేవుడు అంటున్నావు. ఎంత చులకనగా మాట్లాడతాం కదా. ఇంకెక్కడుండు దేవుడు? ఇన్ని కష్టాలా, ఇన్ని రోజులా, ఇన్ని డాక్టర్ల దగ్గరికి పోయినా పరమ డాక్టర్ దగ్గరికి పోలే, పరమ డాక్టర్ దగ్గరికి పోలే నువ్వు. అందుకే అమ్మగారు అన్నారు, ఎన్నో రోజుల నుంచి బాధపడ్డాం. ఎక్కడొచ్చింది ఇప్పుడు? పరమ వైద్యుడు, వైద్యుని మించిన పరమ వైద్యుడు. వైద్యునికి జ్ఞానం ఎక్కడిది? దేవుని వాక్యములో మీలో ఎవడైనా బలహీనుడుగా ఉన్న ఎడలా అతనికి నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాసం ఉండాలి, ఎదుటి వారికి విశ్వాసం ఉండాలి. ఆ నూనెలో శక్తి ఉందని విశ్వసించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి జ్ఞాపకము చేస్తా ఉన్నాను, మనం అన్నిటిలో సంతోషించాలి. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ కలిగినా, వేదన కలిగినా దేవునిలో సంతోషించాలి. దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. ఆయన కృప మనందరి మీద ఉన్నది, ఆయన దయ మనందరి మీద ఉన్నది. ఆయన దృష్టిలో ఎచ్చు తచ్చు లేదు. అందరూ ఆయన దృష్టిలే సమానులే.
కాబట్టి మనం ఆ సత్యములను, ఆ మర్మములను గుర్తించి వాటి ప్రకారము జీవించుటకు దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవా, మరి ఒకసారి నాయనా, నీ కృప మాకు చాలును తండ్రి, నీ దయ మాకు చాలును తండ్రి. నీ కృపచేత మమ్మలను రక్షిస్తున్నావు, నీ కృపచేత మమ్మలను శక్తిమంతులుగా చేస్తున్నావు, నీ కృపచేత మమ్మలను సంపన్నులుగా చేస్తున్నావు, నీ కృపచేత మమ్మలను బలవంతులుగా చేస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. మేము నిన్ను ఆశ్రయించి మా జీవితంలో ఇవన్నీ పొందుకొనుటకు సహాయము దయచేయండి నాయన. నువ్వు బలపరిచే దేవుడవు, ఆరోగ్యములనిచ్చే దేవుడవు, ఆయుష్యులనిచ్చే దేవుడవు, జ్ఞానములనిచ్చే దేవుడవు, అభివృద్ధి పరిచే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు తండ్రి. ఉన్న పాటున నీ యొద్దకు వచ్చి మేము అవన్నీ పొందుకొని నిన్ను గణపరిచే కృపను, భాగ్యమును మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు.